ఏంటో ఈ రోజున కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎన్నో బాధలు, ఎన్నో విచారములు, ఎన్నో సమస్యలు. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈ రోజున సమస్యలు మనసులో, ఇంట్లో, కుటుంబాల్లో కనబడుతున్నప్పుడు సమస్యలు పరిష్కారం కొరకు ప్రజలు ఎక్కడికో వెళ్తున్నారు. ఎవరి దగ్గరికో వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలని నేను ఆశపడుతున్నాను. కానీ యేసు ప్రభు వారు తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజున చాలామంది ప్రభు యొద్దకు రావడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. కొంతమంది ప్రభు దగ్గరికి రమ్మంటే నాకు అది బాగలేదు, ఇది బాగలేదని చెప్తారు. కొంతమంది మా ఇంటి వాళ్ళు ఒప్పుకోరు అని చెప్తారు. కొంతమంది ఏదేదో సాకులు చెప్తూ ఉంటారు. సమస్యలతో కొట్టబడుతున్నప్పటికీ, పరిస్థితులు కుటుంబాన్ని కుదిపేస్తున్నప్పటికీ ప్రభు యొద్దకు రావటానికి ఎంతోమంది ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. ఈ రోజున యేసు ప్రభు వారు మాట్లాడిన మాటని మీ హృదయంలో చేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు అన్నం పెడతాడా? ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు బట్టలు ఇస్తాడా? వీళ్ళకి ఏమీ పని పాటలేదు, వీళ్ళు ఇలాగే ప్రార్థన పెడతారు, పిలుస్తూ ఉంటారని అనుకుంటారు కొంతమంది. అనుకునేవాళ్ళు ఉన్నారు, అనేవాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా అనేవాళ్ళు ఉన్నారు, పరోక్షంగా అనేవాళ్ళు ఉన్నారా లేదా? మనం మాట్లాడుకుందాం. ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళకి ఈ రక్షణ గురించిన విషయము వెర్రితనంగా ఉంది. అయితే క్రీస్తునందు మనకి దేవుని శక్తి అయి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని వద్దకు వస్తున్న మనము నిజముగా దేవునికి విధేయులమై దేవునికి లోబడినట్లయితే దేవుని అద్భుతమైన కార్యములను మనము చూచువారమై ఉందుము. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈ రోజున ఎంతో భారముతో విలవిల్లాడుతున్న కుటుంబాలు, పాప భారం. ఈ రోజున కొన్ని కుటుంబాల్లో సమస్యలు పరిష్కరింపబడకపోవడానికి కారణం ఏంటంటే వారి కుటుంబంలో, వారి శరీరంలో, వారి మనస్సులో, వారిలో పాపమునకు చోటిస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, మరణము కిటికీల మీదకి ఎక్కుతుంది అని. ఈ రోజున ఎంతోమంది యవనస్తులు చనిపోతున్నారు. తల్లిదండ్రుల జీవితాల్లో వారి హృదయ కోతకు గురవుతున్నారు. తల్లిదండ్రులు బయటికి వెళ్ళిన వాడు ఇంటికి వస్తాడో రాడో అర్థం కాని పరిస్థితి. హృదయ కోత. చిన్న చిన్న పిల్లలు యవన ప్రాయం ఎంటర్ అవుతూ ఉండగానే వారి క్రియలు, వారి మాటలు, వారి పద్ధతులు, వారి నడవడిక సృష్టికర్త అయిన దేవునికి ఆయాసాన్ని కలిగించే పరిస్థితుల్లో ఎంతోమంది నడుస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఎలాంటి సమస్యతో ఉన్నా, ఈ మైక్ అంతర శబ్దం ద్వారా వింటున్న మీరు నిజముగా దేవుని మాటని మీ హృదయంలో చేర్చుకోగలిగితే, ప్రభు యొద్దకు రాగలిగితే, దేవుడు ఖచ్చితంగా మీ బంధకాలని తెంచుతాడు. ఖచ్చితంగా మీ పరిస్థితులు మారుస్తాడు. ఒకసారి ఒక ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే వ్యాధితో బాధపడుతుంది. బాగా డబ్బున్న వాళ్ళు. వైద్యుల్ని ఆశ్రయించింది. డాక్టర్లు మందులు మార్చి ఇంజెక్షన్స్ మార్చి వారికి చేతనైనంత వైద్యము ఆమెకు చేశారు. కానీ ఆ రక్తస్రావం అనే వ్యాధి ఆమెను విడిచిపోలేదు. ఇలా కాదని, వైద్యులు కాదని నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళింది, మాంత్రికుల దగ్గరికి వెళ్ళింది. మొత్తానికి ఆమె చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేసింది. చివరికి ఇక
ఏది ఫలించక జీవితంలో చాలా నష్టపోయి, ఆస్తి నష్టపోయి, ఆరోగ్యం నష్టపోయి, ఇక మరణ పంచున ఉన్న పరిస్థితి ఆమెకు ఏర్పడింది. బైబిల్లో మనం ఈ పరిస్థితులు చూస్తాం. బైబిల్లో రాయబడిన మాటలే నేను మీకు చెప్పేది. ఆ కుక్కు మంచంలో పడిపోయి ఇక మరణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ కట్టుకున్నవాడు కూడా ఇది ఎప్పుడు చచ్చుదురు అన్నట్టు చూస్తున్నాడు. కడుపును పుట్టిన పిల్లలు కూడా తల్లి దగ్గరికి రాని పరిస్థితి, ఏదో ఒక అంటువ్యాధి వచ్చినట్లుగా. అలాంటి ఘోరమైన పరిస్థితిలో ఆమె మంచంలో పడుకుని ఉందండి. ఓ రోజున ఆమె కళ్ళ ముందు రోడ్డు మీద ప్రజలు గుంపులు గుంపులుగా నడుచుకుంటూ వెళుతున్నారు. ఏంట్రా ఈ గుంపులు ఎంతమంది వెళ్తున్నారని ఆ మంచంలో పడుకుని ఆమె చూస్తూ ఉంది. ఒక ఆమెను పిలిచి అంటది, ఇగో ఏంటి జనం ఇట్లా వెళ్తున్నారేంటి అని అంటే, అప్పుడు ఆమె అంటది, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు, ఆయన ఎవరో? ఆయన దేవుడంట, దేవుని కుమారుడంట, మానవుల కొరకు ఈ లోకంలో మనిషిగా జన్మించాడంట. ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన మాట్లాడితే స్వస్థతలు జరుగుతున్నాయి. మోగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు లేచి నడుస్తున్నారు, పక్షవాయుపు కలిగిన వారు లేచి నడుస్తున్నారు, చనిపోయిన వారు కూడా లేపబడ్డారు అని ఈమెకి సువార్త చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈమెనుకుంటుంది, అలాగైతే నన్ను స్వస్థపరచగలిగిన వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. ఆ దినాల్లో రక్తస్రావం కలిగిన స్త్రీ, అదొక అంటువ్యాధి. ఆమె జనాల్లోనికి రావటానికి వీల్లేదు, ఊరు బయట ఆమెను పెట్టేసేవాళ్ళు. అలాంటి ఒక భయంకరమైన పరిస్థితిలో, జనుల చేత వెలివేయబడిన పరిస్థితిలో ఉన్న ఆమె ప్రజల్లో ఎవరికి భయపడకుండా అలాగున లేచి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడితే చాలు నేను బాగుపడతాననే విశ్వాసముతో ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి ఆ జనాల్లో మరి ఎట్లా వెళ్ళిందో, ముసుకేసుకుని వెళ్ళిందో ఎట్లా వెళ్ళిందో తెలియదు. మరి ఆ ముఖం కనబడకుండా వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు అట్లా టచ్ చేసిందంట. దేవునికి మహిమ కలుగును కాక. ఎప్పుడైతే ఆమె యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిందో బైబిల్ సెలవిస్తుంది, అప్పుడే ఆమెలో నుంచి వెళ్తున్న రక్తధార ఆగిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వ్యాధి కుదుటపడింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనే వ్యాధితో బాధించబడుతున్న స్త్రీ యేసు ప్రభువారి వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఒక అద్భుతమైన విడుదల. ఆమేన్. ఇప్పుడు ఆమె ఎలా వచ్చింది? ఫస్ట్ ఆమెలో కలిగిన విషయం ఏంటంటే, ప్రభువునందు ఆమె విశ్వాసాన్ని కలిగి ఉంది. నన్ను బాగు చేయగలిగిన వాడు, బ్రతికించగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే అని నమ్మింది. ఈరోజు చాలామంది దేవుని వద్దకు వస్తున్నారు, కానీ విశ్వాసం అనేది వారిలో కనబడట్లేదు. ఎందుకు వస్తారో ఎందుకు వెళ్తారో అర్థం కాదు. వెంటనే యేసు ప్రభువారు నిలిచిపోయి, ఇదిగో నాలో నుండి ప్రభావం బయటికి వెళ్తుంది, నన్ను ఇక్కడ ఎవరో ముట్టారు అని చెప్పేసి అంటాడు. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆ పక్కన ఉన్న శిష్యులు అంటారు, అయ్యా జనులు గుంపులు గుంపులుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతా వస్తున్నారు, ఎవరో నీకు తగిలి ఉంటారు, నిన్ను ముట్టడం ఏంటి అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆయన లేదు, ఇక్కడ ఎవరో నన్ను ఒకళ్ళు ముట్టారు అంటాడు. ఆమె ఎవరో తెలుసు ఆయనకి. ఆమంతటిగా బయటికి రావాలని యేసు ప్రభువారు అలా అన్నాడు. అప్పుడు ఆమె గడగడ వణుక్కుంటూ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అంటది, అయ్యా మీ వస్త్రపు చెంగును ముట్టింది నేనే. అప్పుడు యేసు అంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానవై ఇంటికి వెళ్ళు. ఆమేన్. రోగిష్ఠురాలుగా వచ్చింది, ఆరోగ్యము కలిగి ఇంటికి వెళ్ళింది. ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు విశ్వాసము కలిగి ఉండాలి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, మీ పరిస్థితులను మార్చగలిగిన వాడు, నీ వ్యాధి రోగమును స్వస్థపరచగలిగిన వాడు. కనుక ప్రభు యొద్దకు వస్తున్న నీవు విశ్వాసముతో, ఆమేన్. ఇటు వింటారు కొంతమంది, ఇటు విడిచిపెట్టేస్తారు. అలా ఉండకూడదు. మనం విశ్వాసముతో మనం దేవుని వద్దకి వచ్చినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఆమేన్. ఈ రోజున కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఏదో
కడుపు నొప్పి తగ్గితే చాలు, ఇంకా కాలు నొప్పి తగ్గితే చాలు, తలనొప్పి తగ్గితే చాలు. ప్రభువు యందు విశ్వాసం మన రోగం నుంచి విడుదల పొందటం మాత్రమే కాదు, మనము నిత్య జీవం పొందుటకు విశ్వాసం గలవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన నా పాప శాపము నుంచి నన్ను విడిపించి నన్ను నిత్య జీవానికి వారసునిగా ఆయన మార్చగలడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. ఆమేన్. హల్లెలూయా. నీ వ్యాధి రోగ బాధల నుంచి విడిపించడం మాత్రమే కాదు, తరతరాలుగా నిన్ను వెంటాడుతున్న శాపపు కాడిని విరగొట్టి నిన్ను నీ కుటుంబాన్ని వెంటాడుతూ శాపములో, కన్యళ్లలో, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో జీవిత కాలమంతా శాపాన్ని అనుభవించేటట్టు చేస్తున్న నీ భుజముల మీద, నీ తల మీద, నీ వీపి మీద నీలో కనబడుతున్న పాపము అనే శాపపు కాడిని విరగొట్టి పాపపు బానిసత్వం నుంచి విడిపించి నిన్ను స్వతంత్రునిగా పరలోకానికి నడిపించగలిగిన శక్తి యేసు రక్తములో దాగి ఉంది. హల్లెలూయా. కనుక ప్రభు యొద్దకు వచ్చే మనము ఏదో కాలు నొప్పి పోతే బాగు, కడుపు నొప్పి పోతే బాగు కాదు, నిశ్చలమైన దేవుని రాజ్యమును గురించిన విశ్వాసము కలిగి మనం రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి, వ్యాధి నుండి విడుదల పొందడానికి మనకేం కావాలి? విశ్వాసం కావాలి. రెండోది, దేవుని రాజ్యం కొరకు మనకేం కావాలి? విశ్వాసం కావాలి. అతి ముఖ్యమైన విషయం చెప్పనా, యేసుక్రీస్తు మన యందు నివసించుటకు మనం విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. అంటే భూమి మీద ఎంతోమంది ఉన్నారు ఆరాధించబడుతున్నవారు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు పూజార్హుడైన దేవుడు, ఆయన సృష్టికర్త అని, ఆయన పూజకు అర్హుడని, ఆయనే మానవుని నిర్మాణికుడని, ఆయనే నీ నా పాపముల కొరకు తన ప్రాణము పెట్టి రక్తము కార్చి మన కొరకు చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడని నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుని అంగీకరించాలి. హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్తలు ఇప్పుడు మనం చదువుకున్న కాడ, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రోజున పాపము అనేకుల మీద విలేతాండం వాడుతూ ప్రజలకి నెమ్మది లేకుండా చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం అంటే మనిషికి తెలిసింది ఒకటే రెండే, దురాశ, పాపం. ఈరోజు దురాశ క్రైస్తవ సంఘాన్ని పట్టి పీడిస్తూ ఏంటి ప్రజలకి దుఃఖాన్ని మిగిలిస్తుంది. బైబిల్ కూడా అదే రాసింది, దురాశ దుఃఖానికి చేటు. అందుకనే ఈ రోజున సంఘంలో చాలామంది డబ్బు 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 డబ్బు, ఆస్తి డబ్బు, ఆస్తి డబ్బు, ఆస్తి డబ్బు. యేసు ప్రభు గురించి ఎత్తే బ్యాచ్ కనపడరు. డబ్బు ఎలా సంపాదించాలి, ఆస్తి ఎలా సమకూర్చాలి, ఈ పనిలో పడిపోయి వీళ్ళు మొత్తం ఉన్నది దేవుడిచ్చిందంతా ఖర్చు పెట్టేసి చివరికి అంత నష్టపోయి విచారపు లోయలో అపవాది వాళ్ళని బంధించేస్తున్నాడు. మనము దేవుని వాక్యపు వెలుగులో నడవగలిగితే యేసుక్రీస్తే మన డబ్బు, యేసుక్రీస్తే మన ఐశ్వర్యం, యేసుక్రీస్తే మన సంతోషం, యేసుక్రీస్తే మన సర్వం అనే నిరీక్షణతో ఎప్పుడైతే మనం నడుస్తామో యేసయ్యను కలిగి ఉన్నవారు అన్నీ కలిగి ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు సంపదల గని. కనుక మన విశ్వాసము దేవుని కలిగి ఉన్నట్లుగా ఉండాలి. నీ గుండెల మీద చేసుకుని చెప్పాలి, యేసయ్య నాతో ఉన్నాడు అని. ఆమేన్. యేసయ్య నీతో ఉంటే నీ మోకాళ్ళు బాగుపడతాయి. ఆయన కుంటోడు కాదు కనుక నువ్వు కూడా బాగానే గంతులు వేస్తావు, లేడి వలె గంతులు వేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రభు యొద్దకు రాకుండా వెళ్దామా వద్దా, ప్రార్థనకు పోదామా వద్దా అనే ఆలోచన మొత్తం పోయి ముసలోళ్ళైనా కానీ గంతులు వేసుకుంటా ప్రార్థనకు వస్తారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ సంఘంలో దేవుని బిడ్డల జీవితాల్లో అవిశ్వాసపు మాటలు కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి చెప్పండి అమ్మ, మాట్లాడండి, అందరూ మాట్లాడండి. అవిశ్వాసపు మాటలు అంటే విశ్వాసం లేని మాటలు,
ప్రభు యొద్దకు వచ్చినా, బైబిల్ పట్టుకున్నా, ప్రార్థన చేస్తున్నా, కానుకిస్తున్నా, దశంభాగం ఇస్తున్నా, దేవుని మందిరానికి వెళ్తున్నా, మాటల్లో ఎక్కడో అవిశ్వాసం కనపడుతుంది. ఒకసారి ఓ పాస్టర్ గారు వాక్యం చెప్పాడంట, ఇదిగో ఈ కొండ లేచి సముద్రంలో పడు, విశ్వాసంతో చెప్తే ఈ కొండ పోయి ఆడబడద్దని పాస్టర్ గారు చెప్పాడంట. అప్పుడు ఆ సీనియర్ విశ్వాసం ఏం చేసిందంటే, ఇంటికి వెళ్ళినాక, కొండ దాకెందుకు, మా ఇంటికాడ కోళ్ళ గంప ఉంది, ఏముంది, కొండొద్దులే, మాట్లాడరేంటి, మా ఇంటికాడ కోళ్ళ గంప ఉంది, పరీక్షించి చూస్తానని చెప్పి ఇంటి పక్కన గంప పెట్టిందంట. కోళ్ళ గంప, పొద్దున్న కల్లా నువ్వు ఇటు నుంచి లేచి ఆదరణ పడాలందంట. ఇక ఆ మాట అందగా అని ఏం చేస్తుంది, మంచం మీద కూర్చుంది. పడిద్ది అంటావా? పడిద్దో లేదో, అసలు పడింది లేదు చూద్దాం అని వెళ్తుందంట. కాసేపు చూస్తుందంట. విన్నారు నేను చెప్పింది? అర్థమైందా? పడిందో లేదని కాసేపు చూస్తుందంట. అరే ఇక్కడే ఉంది, నేను అనుకున్నా, సరే చూద్దాం, రేపు పొద్దున్న కల్లా పడిద్దో లేదని. ఆ రాత్రి అంతా నిద్రపోలేదంటామే. ఆ ద్వారంలోకి వెళ్తాం, గంపం చూడటం, రావటం, గంపం చూడటం, మాట్లాడటి. మీరు నవ్వటమే సరిపోయింది, నవ్వండిలే, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. యేసు రక్తమే జయం, హల్లెలూయా. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆమె వాక్యం విన్నది, వాక్యం చేత కదిలించబడింది, అది క్రియారూపకంగా చూద్దామని కూడా ప్రయత్నం చేసింది, కానీ విఫలమైపోయింది. కారణం ఏంటి? విశ్వాసం లోపించటం. ఈ రాత్రి మీరు వెళ్ళి కొండల నాడు పడమని చెప్పట్లేదు, పాలవంచలో ఉన్న కొండల నాడని పడమని చెప్పట్లేదు. ఆ పనులు చేయబాకండి, వాటితో మనకేం పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనయ్యా బ్రదర్, అంతేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఏమనుకుంది? యేసు నామములో రేపు పొద్దున ఇక్కడ నువ్వు ఆదరణ పడుంది. పడని ఏమనుకుంటుంది? పడిద్దో లేదు, పడిద్దో లేదు, పడిద్దో. పొద్దున్న లేచి పాస్టర్ గారు నిన్ను వాకింగ్ చెప్పావుగా, కొండ పడమంటే పడిద్దన్నావు, నేను గంప మీద ప్రయత్నం చేశాను, గంప అక్కడే ఉందన్నదంట. ఎక్కడుందంట? కొంతమంది విశ్వాసం అలా ఉంటుంది. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ గడ్డి పువ్వును చూసి నేర్చుకోండి అన్నాడు. ఏమన్నాడు? ఈ గడ్డి పువ్వును చూసి నేర్చుకోండి. యేసుప్రభు వారు ఈ మాటని చాలా స్పష్టంగా చెప్పాడు. పొలంలో ఈ గడ్డి పువ్వును చూడండి. పొలంలో దాని అందరికీ అది మొలిసి, పుష్పించి, చక్కగా వికసించి, అందముగా తయారయ్యే ఈ గడ్డి పువ్వుని ఎవరు సేదీరుస్తున్నారు? ఏ మనిషి కూడా దానికి నీళ్లు పెట్టి ఏరువేసి అందముగా పుయ్యి అని చెప్తున్నారా? చెప్పట్లేదు కదా. దేవుడు అంటాడు, ఇదిగో ఈ గడ్డి పువ్వును చూడండి, ఈ గడ్డి పువ్వును చూసి నేర్చుకోండి. ఏంటి ప్రభు ఈ గడ్డి పువ్వు సంగతి ఏంటి? అప్పుడు ప్రభు అంటాడు, అప్పుడు ప్రభు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఈ గడ్డి పువ్వునే నేను ఇంతగా అలంకరించగలిగితే, ఈ గడ్డి విషయంలోనే నేను ఇంత శ్రద్ధ తీసుకోగలిగితే, ఈ గడ్డినే ఈ విధముగా నేను అలంకరించగలిగితే, ఇశ్రాయేలు రాజుల్లో ప్రఖ్యాతిగాంచి ఘనత నొందిన సొలొమోను సహితం వీటి వలె అలంకరింపబడలేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, ప్రశాంతత కలిగిన వాడు, పేరుగాంచిన వాడు సొలొమోను సహితం ఈ గడ్డి పువ్వుల్లో ఒక దాని వల్ల అలంకరింపబడలేదంట. ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారా, ఈ గడ్డికే నేను ఇంత చేయగలిగితే మరి నిశ్చయంగా మీకు వస్త్రములు ఇస్తాను కదా, మరి నిశ్చయంగా మిమ్మల్ని బాగు చేస్తాను కదా, మరి నిశ్చయంగా మీ విషయంలో శ్రద్ధ తీసుకుంటాను కదా, మరి నిశ్చయంగా నేను మిమ్మల్ని పోషిస్తాను కదా. ఆమెన్. గట్టిగా చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి హల్లెలూయా. ఒక గడ్డికే నేను ఇంత చేయగలిగితే, ఎందుకు పనికిరాని ఒక గడ్డికే నేను ఇంత చేయగలిగితే, గడ్డి విషయంలోనే ఇంత శ్రద్ధ తీసుకోగలిగితే, మరి నిశ్చయంగా నా యొద్దకు వచ్చిన వారి విషయంలో నేను ఎంత శ్రద్ధ తీసుకుంటాను.
ఆలోచించండి. అవునా కదా? మీరెవరు మాట్లాడలేదు. గడ్డికే దేవుడు అంత వైభవమును, అంత అలంకారమును కలుగు చేస్తే, మరి ప్రభు యొద్దకు వస్తున్న తన బిడ్డల విషయంలో, దేవుని యొద్దకు వచ్చిన నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో మరి నిశ్చయంగా దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు చింతపడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆలోచించండి విషయాన్ని. నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేదు, నువ్వు చింతపడవలసిన అవసరం లేదు. నిజంగా ఒక విశ్వాసాన్ని, దేవుని మీద ఒక దృఢమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము చింతపడవలసిన అవసరమే లేదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు చదవండి. అడవి పువ్వులు ఎలాగున ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. తన సమస్త వైభవముతో సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను. చూసారా? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయును కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు దగ్గరకు వచ్చారు కొంతమంది. వాళ్ళు దేవుని యొద్దకైతే వస్తున్నారు, కానీ వారిలో ఎలాంటి చలనం కనపట్లేదు. దేవుని యందు విశ్వాసం, నిరీక్షణ. ఇప్పుడు మన పిల్లలకి ఏదన్నా వాడు అడిగాడు అనుకో, మనం ఏదన్నా వాడు అడిగింది కొనిస్తాంలే అన్నామనుకో, నిజంగా కొనిస్తావా డాడీ, నిజంగా కొనిస్తావా మమ్మీ అన్నారనుకో, ఎరా నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా, నేను కొనిపోతే ఎవరు కొనిస్తారు నీకు అంటామా లేదా? వాడికి భరోసా ఇస్తామా లేదా? ఏమో మీ మీద నాకు నమ్మకం లేదంటే ఏమంటాం అప్పుడు? మళ్ళీ మనకు బాధ వేస్తా లేదా? ఆలోచించండి ఈ విషయాన్ని. ఇక్కడ దేవుడు తన యొద్దకు వచ్చేవాళ్ళు, ఈయన ఇస్తాడా ఇవ్వడా, ఈయన చేస్తాడా చేయడా? నేను ప్రకటిస్తున్న యేసు రాజకీయ నాయకులు లాంటి వాడు కాదు. రాజ్యాలను పరిపాలిస్తూ ప్రజల్ని మోసగించే లాంటి వాడు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఏదైనా నీ జీవితంలో ఒక మాట సెలవిస్తే దానిని చేయటకు సమర్థుడు, శక్తి గలవాడు. హల్లెలూయా. కనుక మనం దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం గలవారిగా ఉండాలి. వీళ్ళు వచ్చారు కానీ సందేహిస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చదవండి, యాకోబు 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే జాగ్రత్తగా వినండి, ఎవరైనా ప్రభువుని అడిగేవాళ్ళు అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. అంటే ప్రభు యొద్దకు వచ్చి ఏంటి సందేహముగా, ఏంటి అవిశ్వాసముతో దేవుణ్ణి అడిగితే అతనికి ఏమీ దొరకదని రాస్తుంది ఇక్కడ. నా మాటలు అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తా ఉంది, వాక్యం చెప్తున్న మాట ఈ మాట,
దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు విశ్వాసంతో ఉండాలి, విశ్వాసంతో అడగాలి. నీ సమస్య ఏదైనా అది విశ్వాసంతో దేవుని యొద్ద మొరపెట్టి దేవుడిచ్చే వరకు అలా వెయిట్ చేయగలిగితే తగిన వేళలో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అతను పక్షవాయం అనే వ్యాధితో 38 సంవత్సరాల నుంచి బెతెస్దా అనబడిన కోనేటి కాడ కూర్చున్నాడు. ఆ కోనేటికున్న ప్రత్యేకత ఏంటంటే, ఆ కోనేటిలో ఆయా సమయాల్లో దేవదూతలు దిగి వచ్చి నీళ్లు కదిలించాయి. నీళ్లు కదిలింపబడినప్పుడు, ఆ నీళ్ళలో కదిలిక ఏర్పడినప్పుడు ఎట్టి వ్యాధి గలవాడైనా మొదటిగా కోనేటిలో ఎవడబడతాడో వాడు స్వస్థత పొందుకుని వెళ్తాడు. అలాంటి కార్యం అక్కడ జరిగేది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక అతను పక్షవాతం చేత కాళ్ళు చేతులు పడిపోయి ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చి 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. అతని కళ్ళ ముందు ఎంతోమంది బాగుపడుతున్నాడు, వీడు మాత్రం పరుపేసుకుని దర్జాగా పడుకున్నాడు. కొంతమంది అలాగే ఉంటారు, పరుపు సిట్టింగ్ చేసుకున్నాడు ఇతను. అరే నేను ఎప్పుడు ఇక్కడ పడుకుని చూస్తూ ఉండాలని సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. వీడు వచ్చాడు కానీ బాగుపడదామని లక్షణాలు లేవు వీడికి. అనా ఏం పేరు తల్లి నీ పేరు? శిరీష. రైట్, మంచి పేరు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చాడు కానీ బాగుపడదామని లేదు. పనిమాలు వచ్చినాడు, పరుపు తెచ్చుకున్నాడు. అంటే ఏంది? బాగు చేస్తాడో బాగు చేయడో, నేను బాగు అవుతానో బాగు అవునో, కనీసం బాగుపడకపోయినా బాగుపడే వాళ్ళనో చూద్దాంగా అంటే ఇటు బాగుపడాలని రాలేదు, చూద్దామని వచ్చాడు. వచ్చినోడల్లా ఏదో ఒకటి పెట్టకపోతాడా? అర్థమైందా? మొత్తానికి అక్కడ 38 సంవత్సరాలు గడిపాడండి. అసలు మామూలు సీనియర్ కాదు. వాడిని చూసి యేసు ప్రభు వారు ఒకరోజు డైరెక్ట్గా వాడి దగ్గరికి, రేయ్ నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అన్నాడు. వాడంటాడు, అయ్యా దేవదూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళి దాంట్లో వేయటానికి నాకు ఎవడు లేడయ్యా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటిని కనిపెట్టుకున్న వాని వద్దకు యేసుక్రీస్తు వచ్చి వాడిని లేపి పంపించాడు. 38 సంవత్సరాలు ఆ పరుపులో ఉన్నవాడు లేచి పరుపు చుట్టుకుని వెళ్ళిపోతుంటే ప్రజలు ఆశ్చర్యపోయారు. వీడు కోనేటిలో పడ్డా, యేసయ్య చేతిలో పడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో నమ్మకంగా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, నీ అక్కర తీరుస్తాడు, నీ పరిస్థితిలో మారుస్తాడు, నీ దీనస్థితిని సంపన్న స్థితిగా మారుస్తాడు, నీ పేదరికాన్ని తొలగిస్తాడు, నీ పాపము నుండి విడిపించి నీకు సమాధానం ఇచ్చి దేవుని రాజ్యానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచ్చిన వాళ్ళు మాకు వస్త్రాలు లేవు, మాకు అవి లేవు, మాకు ఈ లేవు అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన అంటాడు, అడవి గడ్డిని చూడండి, గడ్డి పువ్వును చూడండి. పేరు ప్రఖ్యాతిగాంచిన సొలొమోను రాజు సైతం వాటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదు. మీ పరలోకపు తండ్రి ఈ గడ్డిని ఇంతగా అలంకరించగలిగితే అల్ప విశ్వాసులారా మరి నిశ్చయంగా మీకు వస్త్రములు ఆయన ఇచ్చును కదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 12వ అధ్యాయం 25వ వచనం నుండి కొన్ని మాటలు. చదవండి. ఆ 12:25 నుండి. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకువు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాడు. చూసారా? దేవునికి మహిమ కలుగును గాక.
కొంచెం గట్టిగా చెప్పండి. 27వ వచనం కూడా చూడు. అవి కష్టపడవు వడకవు అయినను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. చూసారా, సొలొమోను అలంకరింపబడలేదు, కానీ పూలు అలంకరింపబడ్డాయి. సొలొమోనుకి సహకారులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు, రాజ్యం ఉంది, అధికారం ఉంది, ఎంతో బలం ఉంది సొలొమోనుకి. కానీ ఎన్నిక లేని గడ్డి పువ్వుని దేవుడు తన చేతులతో బలపరుస్తున్నాడు. ఈరోజు ప్రభు చెప్పే విషయం ఏంటంటే, ఈ గడ్డి పువ్వునే నేను ఎంత శ్రద్ధగా చేయగలిగితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడే ఈ గడ్డినే నేను ఇంతగా అలంకరించగలిగితే, మరి నిశ్చయంగా నేను మిమ్మల్ని అలంకరిస్తాను. ఆ విశ్వాసం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. హబక్కూకు చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం. నాలుగు దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. మరి ఈ సేవ కూడా విశ్వాస సంబంధమైన సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సేవకి ఎటువంటి సపోర్ట్లు ఏమీ లేవు. యేసుక్రీస్తే ఈ సేవకు సపోర్టు. మా ఆత్మీయ తండ్రి పాస్టర్ సురేష్ గారు, గ్లోరియస్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు, నన్ను సత్తుపల్లికి పంపించినప్పుడు 150 రూపాయలు ఇచ్చి నన్ను పంపించారు. సత్తుపల్లికి 150 రూపాయలు ఇచ్చి, నేను నీకు విశ్వాసం నేర్పించాను, విశ్వాసంతో సేవ చేయమని పంపించారు. వారంలో 4 రోజులు అన్నం ఉండేది కాదు. ఈరోజు వండి నన్ను 4 రోజులు కూడా మా అబ్బాయికి నీళ్లతో కడిగి దాన్ని తాగిచ్చిన రోజులు ఉన్నాయి. ఎంతోమంది డబ్బులు ఇస్తామని వచ్చారు. మా సంస్థలోకి రండి, మీకు నెలకు 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, మీ సేవ మీరు చేసుకోండి, మా సంస్థలో చేయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. మా పాస్టర్ గారు ఒకటే చెప్పాడు, నేను నీకు విశ్వాసం నేర్పించాను, ఎక్కడ చేయి చాచకుండా విశ్వాసంతో సేవ చేయమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ రోజు ఒక 1000 రూపాయలు నేను కట్టాలి. ఆ రాత్రి అంతా ఏడుస్తున్నాను, ప్రభువా రేపు పొద్దున్నే నేను వాళ్ళకి ఇవ్వాలి, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. తెల్లవారుజామున 5 గంటలకల్లా ప్రేయర్ ముగించుకుని లేచి బ్రష్ చేసుకుని అట్లా విజిటింగ్కి వెళ్దాం విశ్వాసుల దగ్గరికి అన్నట్లుగా నేను బ్రష్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఒక బ్రదరు బ్యాగ్ తగిలిసుకుని వచ్చాడు ఖమ్మం నుండి. ఆయన పేరు శానం సుధాకర్. శానం సుధాకర్ తెలుసుగా, మీకు తెలుసా? యవన ప్రాయం శ్రేష్టం అనే బుక్ రాశాడు ఆయన. ఆయనకి ఎవరో 10 రూపాయల నోటు కట్టించాడంట. దానికి పిన్ కూడా కొట్ల ఇస్తే ఇట్లా పట్టుకుని, ప్రభు వీటిని ఏం చేయాలి అన్నాడంట. ప్రభు మాట్లాడుతున్నాడంట, సత్తుపల్లిలో నిస్సి పాస్టర్ ఉన్నట్టు తీసుకెళ్ళి అన్నాడంట. అది ఆ రోజు నేను ప్రార్థన ప్రారంభించిన నైట్ జరిగింది. అది ఎప్పుడు తెల్లారుద్దో అక్కడ పోదామని ఈయన చూస్తున్నాడు. అక్కడ మరి 3 గంటలకో 4 గంటలకో బయలుదేరాడు. నేను 5:30, 6 గంటలకి అట్లా రెడీ అయిపోయి బయటకు వచ్చే సమయానికి బ్యాగ్ వేసుకొని వచ్చేసాడు. వచ్చి అన్న ప్రైజ్లాడన్నా అన్నాడు. ప్రైజ్లాడన్నా ఏంటి ఇంత పొద్దున్న వచ్చారు ఏంటి అన్న? ఏం లేదన్నా. గబక్కన బ్యాగ్లో చేసి ఆ కట్ట తీసి నా చేతిలో పెట్టాడు. మీరు ఎందుకు ఇస్తున్నారు బ్రదర్ అన్న? మీరు ఇప్పుడు ఫోన్ చేసి అడిగినా ఆయన చెప్తాడు. మీరు ఎందుకు ఇస్తున్నారు ఇది అన్న? ముందు ఇది తీసుకోండి అన్న అన్నాడు. నేను తీసుకొని మీరు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి అన్న. రాత్రి సమయం ఇలా జరిగిందన్న, ఒకళ్ళు నాకు కానుకగా ఇది ఇచ్చారు, ఒట్టిగా ఏం చేయాలి ప్రభు అన్నాను. సత్తుపల్లిలో నిస్సి పాస్టర్ నాడు తీసుకెళ్ళి అని చెప్పాడు ప్రభు. అందుకే నాకు ఇక ఛార్జింగ్ కూడా లేవన్నా, ముందు ఇది ఇచ్చిన దాకా నా మనసు ఆగట్లేదు అని చెప్పాడు. నేను తీసుకుని దానిలో 100 రూపాయలు మళ్ళీ ఆయనకి తిరిగి ఇచ్చి ప్రార్థన చేసి పంపించా.
దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, విశ్వాసం మీద ఆధారపడటం అనేది అలా ఉంటుంది. విశ్వాస జీవితం దేవుడు ఏలియాని మరి కాకుల ద్వారా, సారేపతిలో ఉన్న విధవరాలు ద్వారా పోషించాడు. ఈ సేవ విశ్వాస సంబంధమైన సేవ గనక రాబోయే రోజుల్లో ఈ సేవ సరిహద్దులు దేవుడు విశాలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసముతో ఉండు, నిరీక్షణతో ఉండు, కనిపెట్టుకొని ఉండు. ప్రభు నిన్ను దర్శించడానికి వస్తాడు. ప్రభు నిన్ను దర్శించడానికి వస్తాడు. రబాలారా షందరా రిమలారా కబలారా, ప్రభు నిన్ను దర్శించడానికి వస్తాడు. కనుక విశ్వాసం, అది నీ రోగ విషయమైనా, నీ ఆర్థిక విషయమైనా, నీ కుటుంబ విషయమైనా, అది నీ సేవా విషయమైనా విశ్వాసముతో ఉండు. దేవుడు తన కార్యములు ప్రారంభించి జరిగిస్తాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆమె పేరు రూతు. ఆమె ఒక అన్య జనాంగంలో పుట్టిన స్త్రీ, మోయాబీరాలు. వినండి, ఆమె తన పెనిమిటి చనిపోతే తన అత్తతో కలిసి బెత్లెహేముకు రావటానికి సిద్ధపడుతుంది. ఆమె పేరు ఏం పేరు? రూతు. బెత్లెహేముకు రావటానికి సిద్ధపడితే అత్త అంటది, ఇదిగో ఇక నా దగ్గర ఏముంది, నేను మరలా కొడుకును కానీ నీకు ఇవ్వటానికి నా దగ్గర ఓపిక లేదు. పోనీ నేను కొడుకును కానీ నీకు ఇచ్చిన వాడు ఎదిగి పెద్దోడైన దాకా నీ యవ్వన ప్రాయం ఇట్లా ఉంచుకోవడం కుదరదు. కనుక నేను నచ్చినోడు నేను పెళ్లి చేసేసుకో, మీ ఇంటికి వెళ్ళిపోయి సుఖంగా ఉండమ్మా అంటుంది. ఆమంటది, ఇదిగో అత్తగారు నువ్వు అట్లా అనొద్దు, నువ్వు ఉండే చోటే నేనుంటా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు వెళ్ళే చోటకు నేను వస్తా, నువ్వు మృతి నొందు చోటే నేను మృతి నొందుతా, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడే పాతి పెట్టబడతా, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయడానికి వీలు లేదు అని చెప్పి తీర్మానం చేసుకుని అత్తతో కలిసి వస్తుంది. చెప్పనా, మోయాబు దేశం నుండి బెత్లెహేముతో నయోమితో కలిసి వస్తున్న రూతుని దేవుడు చూస్తాడు. నీ దేవుడే నా దేవుడు అందగా. బెత్లెహేములో అడుగుపెట్టిన వెంటనే రూతు చరిత్ర మారింది. దేవుడు రూతు విషయంలో చర్య తీసుకున్నాడు. రూతు యొక్క యథార్థ ప్రమాణం దేవుడు చూశాడు. రూతు కోసం చింతించడానికి బోయాజును దేవుడు లేపాడు. ఆయన అంటాడుగా, కుమారి ఈ పొలంలో తప్ప వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు, వేరొక పురుషుడిని నువ్వు అనుసరించొద్దు అంటాడు. ఆమె అలాగనే ఉండటం వలన ఆమె సత్ప్రవర్తన బోయాజు హృదయాన్ని ప్రేరేపిస్తుంది. ఒకరోజు న్యాయబద్ధమైన విషయాన్ని ఒకటి మాట్లాడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, కుమారి నువ్వు చెప్పినవన్నీ నేను నీకు చేస్తాను. చెప్పనా, ఆ రూతు వంశంలో నుండే యేసుక్రీస్తు జన్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రూతు యొక్క విశ్వాసం రూపాంతరపరచబడినప్పుడు ఒక అద్భుతమైన మహిమ కలిగిన జీవితం, మహిమ గల సంతానం, రూతు పరిస్థితులే దేవుడు మార్చేశాడు. మరి మన జీవితంలో కూడా దేవుని యొద్దకు వస్తున్నప్పుడు మనం రిక్తులుగా ఉండొచ్చు, అన్నీ కోల్పోయిన వారిగా ఉండొచ్చు, జీవితం ఒంటరితనం కావచ్చు, అందరూ చేయి విడిచిపెట్టి ఉండవచ్చు. నీ విశ్వాసం నీలో ఒక రూపాంతరపు అనుభవం తీసుకొచ్చినట్లు నువ్వు దేవుని యొద్దకు నమ్మకమైన వ్యక్తిగా రావాలి, సమర్పణ కలిగి రావాలి, విశ్వాసముతో రావాలి. ఆమేన్. అప్పుడు దేవుని కార్యాలు చూస్తాం. ఆ మధ్య ఒకసారి ఒక ఆమె నా దగ్గరకు వచ్చి అంటది, అయ్యగారు నేను తిరగని మందిరం లేదు, నేను వెళ్ళని చోటు లేదు, కానీ నా బతుకు ఇంతే ఉంది, మరి యేసు ప్రభుకి నా మీద ఎందుకు కనికరం రావట్లేదో నాకు అర్థం కావట్లేదు అంట. ఏంటంట అర్థమైందని చెప్పింది. అవంటదే, నేను తిరగని మందిరం లేదు, నేను వెళ్ళని స్థలము లేదు, మరి యేసు ప్రభుకి ఎందుకు కనికరం రావట్లేదు అంట. ఏమో కాలు ఒక చోట ఆగదో, ఒకసారి ఉండిద్దా, ఉండదు. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, కనబడిన ప్రతి స్థలంలో జరిగే ఆరాధన కాదు, కనబడిన
వాక్యం చెప్పే ప్రతి సేవకుడు కాదు. ఈ మధ్య కొత్తగా ఒక ఆమె లేచింది హైదరాబాద్లో, నేనే యేసు ప్రభునంట. విన్నారా మీరు ఈ మాటలో న్యూస్లో? నేనే యేసు ప్రభుని అని రొట్టె ఇరుతుందామే. పిచ్చి జనం వెనకాల పడ్డారు కొంతమంది, 500 మంది అంట. నేనేం చెప్తున్నా వినండి, ఇలా వస్తారని యేసు ప్రభు వారు ముందుగానే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. నేనే క్రీస్తునని చెప్పుకునే వాళ్ళు అనేకులు వస్తారు, పలువురిని మోసపరుస్తారని రాసింది. కనుక మనం ఏం చేయాలి? కనబడిన ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. బైబిల్లో రాయబడిన ఒకటే బోధ, అపోస్తుల బోధ, అపోస్తుల ఉపదేశం, అపోస్తుల ప్రార్థన, అపోస్తుల రొట్టె విరుచుట. ఇది బైబిల్లో ఆది సంఘం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41, 42 వచనాలు చదవండి. త్వరగా ఒక్క 10 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి. జాగ్రత్తగా బైబిల్లో ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. వీరు అనగా వాక్యమిని బాప్తిసం పొంది విశ్వసించి బాప్తిసం పొందిన వారు 3000 మంది. ఆ రోజున ఒక్క ప్రసంగానికే 3000 మంది ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం పొందారు. వెంటనే వాళ్ళు బాప్తిసం పొందిన వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇది ఆది సంఘం, ప్రారంభ సంఘం. ఇది మనకు ముందున్న సంఘం. బైబిల్లో దేవుడు కొంతమందిని పిలిచి, జాలర్ను పిలిచి, మరి వాళ్ళకి వాళ్ళ వలలు విడిచిపెట్టమని చెప్తే వాళ్ళు దేవుని పిలుపుకు లోబడి, ఇప్పుడు నేను ప్రొక్లేన్ ఐడియాలకి మెకానిక్, కొక్లేర్ అంటారు కదా, జేసీపీలు ఉన్నాయి కదా, అవి రిపేర్ చేస్తాను నేను. మాకు సొంత ట్రాక్టర్ షెడ్ కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది నిజామాబాద్లో. మా బ్రదర్ చేస్తాడు ట్రాక్టర్ మెకానిక్. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నీ పని అంతా విడిచిపెట్టి వచ్చేయమన్నాడు. దేవుని మాటకు లోబడి కట్టుబట్టలతో నా ఇంట్లో నుంచి బయలుదేరి, ఇది 24వ సంవత్సరం సేవలు అడుగుపెట్టి 24 సంవత్సరాలు. నా కొడుకు ఎన్ని సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు. వాడికి 3వ నెలలో సేవకు వచ్చాం. కట్టుబట్టలతో ₹1000 రాబడి ఉండేది అప్పుడే. ఎప్పుడు? 24 సంవత్సరాల క్రితమే. కట్టుబట్టలతో మొత్తాన్ని విడిచిపెట్టేసి ప్రభు సేవ కొరకు వచ్చాం. ఆ విధముగా లోబడి, పిలుపుకు లోబడి, దేవుని మాటకు లోబడి విశ్వాస జీవితం చేస్తూ, ఎక్కడ చేయి జాసి విశ్వాసాన్ని నమ్ముకోకుండా, మరి ఈ లోకంలో ఏదో సంపాదించడానికి ప్రాకులాడకుండా దేవుని సేవని స్వచ్ఛంగా విశ్వాసంతో నమ్మకంగా చేస్తున్న తన సేవకులకు, పిలుపుకు లోబడిన వారికి, వలలు విడిచిన వారికి, ప్రభుని వెంబడించిన వారికి, దేవుని సేవ కొరకు సమర్పించుకున్న వారికి, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడిన తన వారికి అపోస్తులులని ఆయన పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాడు, తాము అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి నీవు తెలుసుకుంటావని నేను ఎరుగుదును అంటాడు. అంటే అపోస్తులు కాకయే అపోస్తులు వేషం వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కనుక కనబడిన ప్రతి సేవకుడిని అనకూడదు. డబ్బుంటే మందిరాలు ఎవరైనా కడతారు. కట్టబడింది ప్రతిదీ కూడా మందిరం కాదు. వాక్యానుసారమైన సేవే సేవకుడు, అదే సేవ, అదే సేవకుడు. వారి నోట్లో నుంచే దేవుడు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఏదో స్థలంలో వెళ్ళే మందిరంలో కాసేపు కూర్చున్నాం కాదు. ఎక్కడ దేవుని ప్రసన్నతను చూడగలుగుతున్నాం, ఎక్కడ దేవుని కార్యాలు చూడగలుగుతున్నాం, ఎక్కడ దేవుని మహిమను చూడగలుగుతున్నాం, ఏ సేవకుని నోట్లో నుంచి దేవుని ప్రసన్నత, దేవుని శక్తి విడుదలవటం చూస్తున్నాం. దేవుడు తన ఏర్పరచుకున్న తన సేవకుల ద్వారా ఈ కార్యాలన్నీ జరుగును అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ టైం నేను మీ వద్దకు వచ్చినప్పుడు చెప్పా, ఫోన్లో ప్రార్థన చేస్తే పశువుల డాక్టర్కి ఆయన చచ్చిపోయిన, ఆయన బ్రతికాడని. నల్గొండ డిస్టిక్ ఆత్మకూరులో 21 రోజు నుంచి చేతులు పడిపోయిన ఒక ఆమె, నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఆమెకి కరెంట్ షాక్ మాదిరిగా తగిలి ఆమె 2 చేతులు లేపబడ్డాయి. ఇప్పుడు కూడా సజీవంగా ఉంది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెన్నో కార్యాలు మంచాల మీద తీసుకొచ్చాడు, ప్రజలు అట్లా వెళ్ళిపోయేవాళ్ళు.
నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఏదో నేను గొప్పవాడిని, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని కాదు. దేవుడు తన పంపిన వానికి అధికారం ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. కనుక మన సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని కృప కలిగి, అభిషేకం కలిగి, దేవుని ప్రభావం కలిగిన వారికి మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. రేపో మాపో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈరోజు దుర్బోధలు పెరిగిపోయాయి. ఎంతోమంది మనసులను చెరుపుతున్నారు, ఎంతోమంది విశ్వాసం నుంచి పక్కకు లాగేస్తున్నారు. కనుక కల్పింపబడిన ప్రతి ఉపదేశం వైపు మీరు తిరగకుండా మీరు చక్కగా అపోస్తుల బోధ యందు నిలిచి మీరు ప్రభు రాకడకు సిద్ధపడాలని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. గడ్డి పువ్వును అలంకరించిన దేవుడు మరి నిశ్చయంగా నీ కుటుంబాన్ని కడతాడు. మరి ముఖ్యంగా నీ కుటుంబాన్ని కడతాడు, నీ జీవితాన్ని కడతాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. ఇవన్నీ ఈ లోక సంబంధమైనవే. షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు ఒక రోజున ఒక శ్రమ వచ్చింది. మేము నిలబెట్టిన ప్రతిమకు మొక్కాలి, లేకపోతే అగ్నిగుండంలో వేస్తామన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, రాజా మా దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు, కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మొక్కం, మమ్మల్ని అగ్నిలో వేసినా పర్వాలేదు అన్నారు. ఏం జరిగిందో చెప్పనా? అగ్నిగుండాన్ని 7 అంతలు వేడి చేసి తీసుకెళ్ళి వేశారు. వాస్తవానికి వారి ప్రాణాన్ని కాపాడుకోవటానికి నువ్వు చెప్పిందే చేస్తాం అనాలి, అవును కదా? కానీ వాళ్ళు తుచ్చమైనది, ఏ రోజైనా ఈ లోకాన్ని విడిచిపెడతాం, సజీవుడైన దేవుని వద్దకు వెళ్ళిపోదాం అవసరమైతే అని తీర్మానం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యం చెప్పనా, అగ్నిగుండంలో వేయబడ్డారు. వాళ్ళు వేయబడకమునిపై సర్వాధికారి అయిన దేవుడు దిగి వచ్చాడు. ఆ రాజు అంటాడు, అరే మనం 3 వేసాం కదా, దానిలో 4 నేను చూస్తున్నాను, 4వ వాడు దేవతల రూపాన్ని పోలి ఉన్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే అగ్నిగుండం చల్లార్చారు, పిలిచారు బయటికి. ఓ ఇక సంబరమే సంబరం. ఓ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు. కనుక ఈ లోక సంబంధమైనవి ఏదో తక్కువైనవి అని ప్రభుకు దూరం కాకండి. మనకు పూర్వం ఉండిన పరిశుద్ధులు ఎంతోమంది రంపాలతో కోయబడ్డారు, ఖడ్గాలతో నరకబడ్డారు, సిలువేయబడ్డారు. ఎంతోమంది వారి ప్రాణాలు పణంగా పెట్టారు. ఈ లోకంలో ఏదో తక్కువైందని కాదు, యేసుక్రీస్తు నీకు దూరం కాకుండా నువ్వు చూసుకోవాలి. ఆయన కోసం నీవు ప్రాణార్పణంగా పోయబడాలి. హల్లెలూయా. ఆ దినాల్లోనే పౌలు గారికి 8 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉండేదంట. ఆ దినాల్లోనే. ఏ దినాలు? 2024 సంవత్సరాల క్రితమే 8 కోట్ల రూపాయలు ఆస్తి అంటే ఇప్పుడు ఎంత ఉండాలి? నా చిన్నతనంలోనే మా అమ్మోళ్ళు నాకు 10 పైసలు ఇచ్చేవాళ్ళు కొనుక్కోవడానికి. పావులు ఇస్తే ఎక్కువ, అమ్మో సంబరం, అవును కదా? ఆ రోజుల్లో 2 రూపాయలతో ఇంట్లో కూర అయిపోయేది. 10 పైసలు ఇస్తే 10 టమాటాలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అయ్యా అవును కదా? మరి 2024 సంవత్సరాల క్రితం 8 కోట్ల రూపాయల ఆస్తి గలవాడంటే ఆ దినాల్లో ఆయన ఏమన్నాడు తెలుసా? ఏ విధము చేతనైనా మృతులలో నాకు పునరుత్థానం కలగవలెనని, నాకేవేవి లాభకరములై ఉన్నాయో అవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నాను అన్నాడు. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నా, ఏదో మన జీవితంలో జరగలేదని విచారపడద్దు. యేసును కలిగి ఉన్నామా లేదా? యేసయ్య మనతో ఉంటే సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. యేసయ్య ఉంటే నిరీక్షణ కలుగుద్ది. యేసయ్య ఉంటే నీ జీవితంలో వెలుగే వెలుగు. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి ప్రయాసతో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తాను. ఈరోజు చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఎంత కష్టపడినా అదో విధమైన బాధ, విచారం. ఒకవేళ యేసుక్రీస్తు ఇప్పుడు వరకు నీలో, నీ కుటుంబంలో లేడేమో, నిజముగా నువ్వు పశ్చాత్తాపడి మంచి మనసుతో ప్రభు యొద్దకు రాగలిగితే దేవుని ఆశ్చర్యమైన వెలుగును నువ్వు చూడగలుగుతావు.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో ఉన్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి. యేసుప్రభువు వారు మత్తయి సువార్తలో చెప్పాడు. ఆయన రాకడ సూచనలో ఏమేం జరుగుతాయో చెప్పాడు. యుద్ధాలు కూడా వాటిల్లో ఒక భాగం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, యుద్ధములు, కరువులు, భూకంపాలు, ఇవన్నీ చెప్పాడు. అవే జరుగుతున్నాయి. కనుక ఇలాంటి సమయాల్లో మనము దేవునికి దగ్గరగా ఉండి, దేవుని యందు విశ్వాసం ఉంచి, మారుమనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరవ్వాలి. శ్రమలలో దేవుని కోసం జీవించాలి. ఏ విధము చేతనైనా అసత్యంలో ఉన్న వారికి సత్యంలోనికి నడిపించాలి. ఏ విధం చేతనైనా మన కళ్ళ ముందు నశించిపోతున్న వారిని అగ్నిలోంచి లాగినట్లుగా లాగాలి. ఆమేన్. కనుక నీవు నీ కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధిలో సమకూర్చబడాలి. నువ్వు కన్నీరు కార్చాలి. ఈ ప్రాంతాన్ని మార్చు ప్రభువా, ఈ ప్రాంతంలో ఒక రక్షణ కార్యం జరిగించు ప్రభు అని నువ్వు కన్నీరు కార్చటం వలన బంధకాల్లో ఉన్న వారు విడుదల పొంది వచ్చేస్తారు. నేను మీ దగ్గరికి ప్రతి నెల ఒకసారి వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నెలలో ఒకసారి వస్తాను. ప్రభు చిత్తమైతే ఈ నెలలోనే ఆ డేట్ ఫిక్స్ చేస్తాను. ప్రతి నెల ఒకసారి మీ దగ్గరికి వస్తాను. కనుక మీరు మీ కుటుంబాలతో మరి అనేక మంది రక్షణ పొందిన వారికి సువార్తను చెప్పి ఆయా సమస్యలతో ఉన్న వారిని మీరు తీసుకొని రండి. తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడ సమీపించిన చివరి దినాల్లో ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యొద్దకు వచ్చి ప్రభువుకి మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చదువు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక మాట, యెషయా గ్రంథంలో ఒక మాటను చూడండి. 14వ అధ్యాయం 5వ వచనం. చెట్టుకు మంచున్నట్టు, చదవండి. హోషేయ 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రభు మీతో చెప్తున్నాడు, చెట్టుకు మంచున్నట్లుగా నేను మీకు ఉంటాను. ఆమెన్ చెప్తారా? చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీకుంటాను. మంచి ఏం చేస్తా? చెట్టుని పట్టుకొని ఉంటుంది. అలాగే ప్రభు మిమ్మల్ని పట్టుకొని ఉంటాడు. తామరి పుష్పం ఎదుగునట్లు అతడు ఎదుగుతాడు. మీ జీవితంలో కూడా ఎదుగుదల లేని మీ పరిస్థితుల్లో ఒక నూతనమైన ఎదుగుదలని ప్రభు కలుగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు భయపడద్దు. ప్రభు మీతో చెప్తున్నాడు, చెట్టుకు మంచున్నట్లుగా నేను మీతో ఉంటాను. తామరి పుష్పం ఎదుగునట్లు మీరు వృద్ధిలోకి వస్తారు. మీ పరిస్థితులు మార్చబడతాయి. కనుక ప్రభునందు ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో మీ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుని విడిచిపెట్టకండి. ప్రభు కోసం నమ్మకంగా జీవించండి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా.